నటుడు పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. పోసాని భార్యకు ఫోన్ చేసిన ఆయన తామంతా మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దేవుడంతా చూస్తున్నారని మీకు ధైర్యంగా ఉండండి అని చెప్పారు వైఎస్ జగన్. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ కాలం కొనసాగదని తెలిపారాయన. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని పోసాని భార్యకు తెలిపారు వైఎస్ జగన్. హలో మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. ఆమె కూడా ఆ విషయం చెప్పు. నటుడు పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. పోసాని భార్యకు ఫోన్ చేసి తామంతా కూడా మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే పోసాని సతీమణి కుసుమలతకు కాల్ చేశారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలంటూ ఆమెకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి. మొత్తంగా నిన్న రాత్రి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఇప్పటి వరకు ఆయన్ను ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ విచారిస్తున్నారు ఏంటన్నటువంటి సమాచారం లేదు. నిన్న సాయంత్రం కూడా కనీసం కుటుంబ సభ్యులను వెంట కూడా తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకుని కేవలం పోసాని కృష్ణమురళిని మాత్రమే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నేరుగా కుసుమలతో కాల్ చేశారు. ఈ సందర్భంగా మీరు ధైర్యంగా ఉండాలంటూ ఆ ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన జరుగుతుంది, అయినా సరే మీరేం ఇబ్బంది పడాల్సిన పర్లేదు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అట్లాగే లీగల్ గా అంటే న్యాయ సహాయం కావాల్సిన రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఇప్పటికే రాజంపేట కోర్టు దగ్గరకు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది న్యాయ నిపుణులు కూడా అక్కడ పంపించడం జరిగిందని చెప్పారు. అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారు, వారందరూ కూడా రాజంపేట వెళ్లమని కూడా చెప్పారు. ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు, మరికొంతమంది కూడా వెళ్తారు. కాబట్టి ఏ విధంగా కూడా మీరు భయపడాల్సిన పని లేదంటూ కూడా ఒక భరోసా కల్పించారు.